एक ईद आया था। आप सब लोग जानते हैं जो मसीह का जन्मदिन का क्रिसमस बोल के एक ईद आया था। అది యేసుక్రీస్తు జన్మించినటువంటి దినము పండుగ. वो यीशु मसीह का जो पैदा हो सो दिन है। ఆయన మరి భూమి మీద దేనికోసము జన్మించాడంటే కొన్ని నిమిషాలు వివరణ మీకు ఇస్తాను. क्यों इस संसार में उतर आया, मनुष्य रूप को डालकर इस संसार पर क्यों जन्म लिया है, थोड़े समय आप हमारे विचारों को जानने के लिए कोशिश कीजिए। యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఈ భూమి మీద జన్మించినాడు. इस संसार पर वो जन्म लिया है। దేని కొరకు జన్మించినాడంటే किसी के कारण वो जन्म लिया। ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది. पवित्र शास्त्र बाइबल में ये लिखा गया है कि లూకాసు వార్తలో ఉంటుంది ఆ మాట. लूका सुसमाचार में ये लिखा गया है कि 19వ అధ్యాయము 19वां अध्याय మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చింది. उसका 10 वचन पे ऐसा लिखा गया है कि जो नाश होने के आत्माओं को, रूहों को बचाने के लिए इस संसार पर परमेश्वर यीशु मसीह ने उतराया है। నశించిన దాన్ని వెతకటానికి అంటే ఏమి నశించిపోయింది? नाश होने वाले मतलब क्या नाश होते हैं? అయితే దేవుడు తన స్వరూపున మొట్టమొదటిగా ఒక మానవుని సృష్టించినాడు. प्रेमी परमेश्वर ने इस संसार पर उसके नियम में, उसके रूप में मनुष्य को इस संसार पर सृजन किया है। ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి. वो पवित्र और धर्मी निर्दोषी है। అదే రూపంగా తన రూపంలో మానవుని సృష్టించినాడు దేవుడు. वही रूप में मनुष्य को इस संसार पर सृजन किया है। అలాంటి పరిశుద్ధమైనటువంటి మానవుడు మరి పాపము చేసి చెడిపోయిన వాడుగా ఉంటున్నాడు. ऐसा पवित्र मनुष्य ने गुनाहों के कारण वो बुराई हो गया है। ఆ పాపం వల్ల మానవునికి మరి ఒక శిక్ష రాబోతుంది. उस पापों के बदले में, उस गुनाहों के कारण मनुष्य को दंड आता है। ఆ కారణం చేత మానవుడు నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళకూడదని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి జన్మించినాడు. उसका गुनाहों के कारण वो दोजख में नहीं जाना बोलकर उसको बचाने के लिए प्रभु परमेश्वर यीशु मसीह ने 2025 साल पिछले इस संसार पर उतराया था। అందుకోసమే మానవుడు చెడిపోయినాడు, పాపం చేసిన వాడుగా ఉంటున్నాడు, మనుషులైనటువంటి గుంటలో ఉంటున్నాడు. मनुष्य ने उसका जीवन को पूरा बर्बाद कर दिया है और निकम्मे बन गया है। దేవుని రూపంలో ఉన్నటువంటి మానవుడు సాతాను యొక్క రూపానికి మార్చబడినాడు. परमेश्वर के रूप में सो मनुष्य ने शैतान के रूप में बदल गया है। అందుకోసం కారణంగా ఆయన నరకానికి, అగ్నిగుండానికి మరి ఆహుతిగా మరి పాపం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. इस वजह से मनुष्य ने दोजख में जाना पड़ता है। అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అగ్ని నుండి తప్పించడానికి, మానవునికి రక్షణ కల్పించడానికి ఈ భూమి మీద జన్మించినాడండి. इसलिए प्रभु परमेश्वर यीशु मसीह संसार पे उतर आकर उसके क्रूस के वजह से, क्रूस के कारण, वो अपना बलिदान के वजह से हम लोगों को उस दोजख से बचाना चाहा है। ఆ మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి నరకం నుంచి తప్పించడానికి మరి ఏది కూడా పనికిరాదు. मनुष्य को दोजख से बचाने के लिए इस संसार पर जो धर्मी कार्य और कुछ भी काम में नहीं आते। అయితే బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ఒక మనుషుడు చేసినటువంటి పాపాన్ని మరి ఆ యొక్క మనిషి రూపంలో ఉన్నటువంటి రక్తం ద్వారానే ఆ పాపము శుద్ధి కలుగుతుందని చెప్పబడుతుంది. पवित्र शास्त्र में लिखा गया है कि मनुष्य का पाप को निकालने के लिए, मनुष्य को पाप से मिटाने के लिए मनुष्य ही उसका लहू बहाना चाहिए। ఆ రక్తము, మనుషుల రక్తము సరిపోదు. इस संसार पे जो मनुष्य है वो मनुष्य का लहू उसको निकाल नहीं सकता, पापों को मिटा नहीं सकता। కాబట్టి పరిశుద్ధమైనటువంటి రక్తము అవసరమై ఉన్నది. पवित्र लहू उसके लिए होना चाहिए। అది దేవునికి తప్ప మరి ఎవరికి కూడా లేదు. परमेश्वर के पास ही वो है, किसी के पास नहीं है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకు ఈ భూమి మీద జన్మించినాడండి. इसीलिए यीशु मसीह
2025 साल पहले इस संसार पर मनुष्य रूप लेकर उतर आया था। అదే నశించిన దాన్ని వెరికి రక్షించడానికి వచ్చినాడు మనిషి కుమారుడు. हाँ, जो नाश होने के आत्माओं को बचाने के लिए इस संसार पर उतर आया था। కాబట్టి పాపం చేసినటువంటి మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి మరి కల్వరి శిలువ పైన మరణించినాడు. यीशु मसीह उद्धारकर्ता हमारे पापों के कारण, गुनाहों के कारण वो क्रूस पे मारा गया था। మరణించినాడు, సమాధి చేయబడినాడు, మూడవ రోజు తిరిగి లేపబడినాడు. क्रूस पर मारा गया और गाड़ा गया, तीसरे दिन जीवित उठा। కాబట్టి ఆయన మరలా తిరిగి రాబోతుంటున్నాడు. फिर से वो आने वाला है। కాబట్టి మనమందరం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైనటువంటి రక్షకుడు, నీకు రక్షించేవాడు ఎవరున్నారని గమనించి ఆ మార్గము తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాం. हम सारे मनुष्य ये जानना है कि जो उद्धारकर्ता कौन है इस पृथ्वी पर, वो हम वो विषय को जानना चाहिए। కాబట్టి ఈ సువార్తమానం ఏంటంటే, నశించినటువంటి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. सुसमाचार यह है कि जो पापों के कारण, गुनाहों के कारण नाश होने के मनुष्य के लिए उद्धारकर्ता प्रभु यीशु मसीह संसार पर उतरा कर उनके लिए बलिदान हुआ। నువ్వు ఆయన దగ్గరికి రావాలంటే ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు. उसके निकट आने के लिए आप जो कोई काम करना नहीं है, कोई काम करने की जरूरत नहीं है। మేకలు బలి ఇవ్వవలసిన అవసరం లేదు. आप भेड़ बकरियां देने का जरूरत नहीं है। నువ్వు పూజ పునస్కారం చేయవలసిన అవసరం లేదు. कुछ दान मान करने का, सम्मान करने का कोई वक्त नहीं है। ఉన్న పాటున నీవు నిలబడిన చోటనే जो खड़ा हो उस समय पर, చిన్న మాట खड़ा उस जगह पर ये छोटी बात, యేసయ్యా यीशु मसीह నేను పాపిని, मुझ पापी, నేను నన్ను క్షమించు, मुझे क्षमा कीजिए, నన్ను నీ రక్తంతో కడుగు, आपका लहू से मुझे धोइए। బస్ ఇంత ఈ చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ యొక్క నరకము నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించి పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. बस इतनी सी छोटी विनती, प्रार्थना विनती आप करने से विश्वास के साथ आपके हृदय के अंदर यीशु मसीह आएगा, आपके पापों को, गुनाहों को मिटा देगा, उसके पवित्र लहू से आपको धोएगा। దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ గృహాలను, మీ పొలాలను ఆశీర్వదించును గాక. प्रभु परमेश्वर, प्रेमी परमेश्वर, आप, आपका घरानाओं को और सब आपका बरकत को अच्छा बरकत दे। ఆమేన్. आमीन।